సో ఇవాళ మన కార్కి ఇంజెక్టర్ లర్నింగ్ చేస్తున్నాం. సో ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను. సో బిఫోర్ స్టార్ట్ మనం ఫస్ట్ ఫ్యూల్ అనేది మినిమం హాఫ్ ట్యాంక్ అంటే ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనది హాఫ్ ట్యాంక్ అంటే ఎక్కువ ఉంది. సో యూ కెన్ సీ నౌ. సో హాఫ్ ట్యాంక్ అంటే ఎక్కువ ఉంది. సో ఇది మేజర్ థింగ్, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఎంటైర్ ప్రాసెస్ టైంలో ఎట్టి పరిస్థితుల్లో డోర్స్ తీయొద్దు అండ్ విండోస్ డౌన్ ఉంటే డౌనే ఉండనియాలి, అప్ చేయొద్దు. సో ఎటువంటి ఎలక్ట్రానిక్స్ అనేది మనం వాడద్దు. సో ఇదో మెయిన్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇంజెక్టర్ లర్నింగ్ చేయకముందు మన బండి సౌండ్ ఎట్లా వస్తుందో మీకు క్రాంక్ చేసి చూపిస్తా చూడండి. వినొచ్చు మీరు ఇప్పుడు. సో ఈ ప్రాసెస్కి మనం వాడేది ఇదే డీజిల్ ఎడిటివ్. సో ఇది Volkswagen రికమెండెడ్ ఇది. సో నాట్ ఫర్ ఎవ్రీ వెహికల్. మనది సౌండ్ వస్తుంది కాబట్టి మనం ఇది చేస్తున్నాము. సో ఇది 200 ml మన కార్లో పోయాలి. సో 200 ఉంది. హాఫ్ ట్యాంక్ ఉంటే 200 ml, లేదంటే ఫుల్ ట్యాంక్ ఉందంటే ఫుల్ బాటిల్ పోయాలి. సో ఇది ఇందులో పోస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి VCDS కనెక్ట్ చేయాలి మన ల్యాప్టాప్కి. సో మన VCDS ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ మేజర్ థింగ్, ఫస్ట్ మనం బండి స్కాన్ చేసుకోవాలి. సో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా, ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి. సో ఎటువంటి ఎర్రర్ లేదు. సో నెక్స్ట్ మనం ప్రాసెస్కి స్టార్ట్ అయిపోదాం. వన్స్ కంట్రోల్ మాడ్యూల్లోకి రాగానే మనకి ఇంజన్లోకి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ బేసిక్ సెట్టింగ్, దాని తర్వాత ఇక్కడ మనకి స్క్రోల్ అయిపోతాయి అన్నీ. సో లాస్ట్కి మీరు చూసుకోవచ్చు అడాప్టింగ్ ఇంజెక్టర్ మినిమం డీవియేషన్ క్వాంటిటీ. సో దీన్ని క్లిక్ చేసి బండి గో కొట్టాలి. ఆల్రెడీ బండి సౌండ్ డిఫరెంట్గా అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆపరేట్ బ్రేక్ పెడల్ అండ్ డీప్రెస్ యాక్సెలరేషన్ పెడల్ అని చెప్పేసి ఉంది. సో బ్రేక్ పెడల్ పైన కాలు తొక్కి క్లచ్ పైన తొక్కుతున్నా, లెఫ్ట్ లెగ్ బ్రేక్ పెడల్ పైన పెట్టి రైట్ లెగ్ యాక్సెలరేటర్ ఫుల్ థ్రాటిల్ చేయాలి. డేంజర్ ఆరినా నెక్స్ట్ లెవెల్ సౌండ్ ఉంది ఇంజెక్టర్లు అన్న దాంట్లో. ఇది చేసి కూడా ఆల్మోస్ట్ 30,000 kilometers ప్లస్ అయిపోయింది. సో అడాప్టేషన్కి అట్లీస్ట్ 10 minutes టైం పడుతుంది. సో ఈ RPM ఉంది కదా, అదంతలో అదే పెరుగుతుంది, తక్కువ అవుతుంది. సో 4 cylinders ఉన్నాయి కదా మన బండికి. సో 4 times అడాప్టేషన్ అవుతుంది. ఒక్కొక్క సిలిండర్ ఇండివిజువల్గా అవుతుంటుంది. సో మీరు చూసుకోవచ్చు థ్రాటిల్ పైన అయితే నేను కాళ్ళు అట్లనే పెట్టిన, నేనేం తీయట్లేను అండ్ అట్లా అని చెప్పేసి చేంజెస్ చేయట్లేదు. సో అదంతలో అదే ఆటోమేటిక్గా అవుతుంది చూడండి. సో ఫస్ట్ ఇంజెక్టర్ అయిపోయింది. సో సెకండ్ ఇంజెక్టర్కి వెళ్తుంది. సో ఫ్యూ సెకండ్స్ అట్లా 2000 RPM పైన స్టేబుల్ అయ్యి మళ్ళీ 3+కి వెళ్ళిపోయి ఇట్లా అప్స్ అండ్ డౌన్స్ అవుతుంటుంది. సో ఫైనల్లీ మీరు చూసుకోవచ్చు ఫినిష్డ్ కరెక్ట్లీ, ఎండ్ ఆఫ్ సిస్టమ్ ఓకే అని చెప్పేసి వచ్చింది. సో ఈ మెసేజ్ వస్తేనే దాని అర్థం మనకి ఇంజెక్టర్ లర్నింగ్ ప్రాపర్గా అయినట్టు. సో ఇప్పుడైతే మీకు సౌండ్ వినిపిస్తాను చూడండి. సో సౌండ్ అయితే మీకు ఇప్పుడు తేడా తెలియకపోవచ్చు ఫస్ట్ దానికి ఇప్పుడుకి. అట్లీస్ట్ మినిమం ఒక 100 kilometers మనము రన్ చేస్తే మనకు స్మూత్నెస్ అనేది అర్థమవుతుంది.